ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నటువంటి మొజింజాహి మార్కెట్ సర్కిల్ వద్ద ఉన్నాను. మనం చూడొచ్చు కరాచీ బేకరీ సర్కిల్. ముఖ్యంగా రంజాన్ వచ్చిందంటే చాలు చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇది. ఎందుకోసం అంటే ఉదయమంతా ఉపవాస దీక్షలు చేసినటువంటి ముస్లిం సోదరులు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మొజింజాహి మార్కెట్లో దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఫ్రూట్స్ ఇక్కడ లభ్యమవుతూ ఉంటాయి. అంటే అరేబియన్ ఫ్రూట్స్ కావచ్చు, అలాగే ఏవైతే ఉన్నాయో లైన్ డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ లభ్యమవుతూ ఉంటాయి. వీటన్నిటినీ ఉపవాస దీక్షలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు విరివిగా కొనుక్కుంటూ ఉంటారు. పెద్ద ఎత్తున పళ్ళ మార్కెట్లో బిజినెస్ తో కళకళలాడుతూ ఉండేటువంటి పళ్ళ మార్కెట్ ని మనం చూస్తున్నాము. చాలా నిస్తేజంగా వెలవెలబోతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఈ ఫ్రూట్ మార్కెట్ దగ్గర మొత్తం ట్రాఫిక్ ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఎందుకోసమంటే ఈ సర్కిల్లో ఇటు నుంచి చూసుకుంటేనేమో ఇక్కడ మొజింజాహి మార్కెట్ సర్కిల్ నుంచి, అటు నుంచి చూస్తేనేమో చార్మినార్ నుంచి, ఇటు నుంచి చూస్తే అబిడ్స్ నుంచి, అటు ఏదైతే ఉందో నాంపల్లి వెళ్లే ఈ సర్కిల్స్ దగ్గర సిగ్నల్స్ పడితే నంబర్ ఆఫ్ టైమ్స్ గంటలు కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయేటువంటి సందర్భం. రంజాన్ వచ్చింది అంటే ఇండికేషన్ ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. విరివిగా వ్యాపారాలు కొనుగోళ్ల కోసం ఎక్కువగా బయటకు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్క పొద్దు ఉన్న తర్వాత, పగలంతా ఉపవాస దీక్ష చేసిన తర్వాత రోజా దీక్షను ఉపసంహరించుకునే క్రమంలో పళ్లను ముందుగా సేకరిస్తూ ఉంటారు. ఆ తర్వాత మనం బేకరీ చూస్తున్నాము. వందల సంవత్సరాల నాటి కరాచీ బేకరీ. ముఖ్యంగా ఈ కరాచీ బేకరీలో దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఉందో యూరప్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి అనేక బ్రాంచులు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బేస్ చేసుకుని ఇక్కడ ముఖ్యంగా ఎక్కువగా బిస్కెట్స్, చాలా రుచికరమైన ఉస్మానియా బిస్కెట్స్ కావచ్చు, అలాగే ఫ్రూట్ బిస్కెట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రూట్ మార్కెట్ అంతా వెలవెలబోయింది. కరాచీ బేకరీ మూతబడి ఉంది. ఇటు క్లాక్ టవర్ నిస్తేజంగా భాగ్యనగరంలో ఉన్న ఎటువంటి సందడి లేకపోవడాన్ని మనకి ప్రత్యక్ష నిదర్శనంగా కనపడుతూ ఉంది. అలాగే మనం చూస్తున్నాం బేగం బజార్, చార్మినార్. అక్కడికి వెళ్ళి చూద్దాం. అసలు రంజాన్ అంటేనే ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో మెయిన్ బేస్ పాయింట్స్ ఏంటంటే మొజింజాహి మార్కెట్, తర్వాత మనం చూసుకుంటే గనక చార్మినారు, పలక్నుమా ప్యాలెస్, పిస్తా హౌస్, వీటన్నిటిని విజిట్ చేద్దాం. అసలు ఈ రంజాన్ ఈ చరిత్రలో 40 ఏళ్లలో కని విని ఎరుగని రీతిలో రంజాన్ కడలేకుండా పోవడాన్ని గత నెల రోజులుగా లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఫ్రంట్ లైన్ లో వారియర్స్ గా ఉండి పోలీసుల పాత్రని మీడియా కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నటువంటి సందర్భం. ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇక్కడ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ఆయన అడిగి తెలుసుకుందాం అప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంది, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది. నమస్తే అండి. రంజాన్ లో మీరు చూసుంటారు, అసలు చాలా ప్యాక్ అయిపోయి ఉండేది ఈ సర్కిల్ మొత్తం కూడా. సో ఇప్పుడు చూస్తున్నారు, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? అంటే ఈవినింగ్ 6-7 వరకు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండే ఇంతకుముందు. తర్వాత నార్మల్ ఉంటుంది. లాస్ట్ రంజాన్ ఒక 10 డేస్ అట్లా ఉన్నప్పుడు చాలా హెవీ ఉంటుండే. ఇప్పుడు అసలు ఏం లేదు, మీరు చూస్తున్నారు కదా. ఏదైనా కొంత మార్కెట్కు ఎసెన్షియల్ గుడ్స్ అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది వస్తున్నారు, సింగిల్గానే వస్తున్నారు. ఏదైనా వైలేషన్ ఉంటే కనుక మనం కూడా వాళ్ళకు ఫైన్ చేయడం అట్లా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ అనే విధంగా. ఇప్పుడు నార్మల్గా ఉన్నదండి, అలా ఏం లేదు. అంటే మీ ఎక్స్పీరియన్స్ లో రంజాన్ అంటే ఎంత సందడి, ఎంత కోలాహలం ఉంటుందో, ఒక్కొక్కసారి కంట్రోల్ చేయలేనటువంటి ట్రాఫిక్ ని చూస్తూ ఉంటారు నైట్ టైం షాపింగ్స్ లో. సో ఇప్పుడు ఇలా చూసినప్పుడు ఏమైనా ఎక్కడైనా కొంచెం బాధ అనిపిస్తుందా? అంటే ఆఫ్టర్ 6-6:30 తర్వాత వాళ్ళు రోజా వదిలిన తర్వాత కొంచెం మూమెంట్ ఉండేది. ఇప్పుడు జనాలు రోజా వదిలిన తర్వాత బయట అది ఇది తినడానికి అట్లా వచ్చేటోళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు, అంతా నార్మల్ ఉన్నది. బేగం బజార్ అంటేనే పెద్ద ఎత్తున షాపింగ్స్ ఉంటాయి. రంజాన్ నైట్ టైం షాపింగ్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. ఆల్మోస్ట్ రంజాన్ టైంలో మీరు ఫుల్ బిజీగా ఉంటారు. ఏదైతే ఉందో పెద్ద ఎత్తున జనం బయటకు వస్తారు, షాపింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఒక కోలాహలం, సందడి, హంగామా అంతా. ఇప్పుడంతా కూడా లాక్డౌన్ పీరియడ్. సో ఎలా అనిపిస్తుంది? అందరూ మాట వింటున్నారా? ఎవరన్నా బయటకు వస్తున్నారా? షాప్స్ తెరవడానికి ట్రై చేస్తున్నారా? యాక్చువల్గా మనకి ఈరోజైతే మనకి 22 లాస్ట్ మంత్ 22 తర్వాత మనకి ఇండియా వైడ్ లాక్డౌన్ ప్రకటించబడింది. అదేవిధంగా మన తెలంగాణలో కూడా లాక్డౌన్ ప్రకటించబడింది. దాని తర్వాత మనకి గవర్నమెంట్ తదుపరి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మనము ఈ షాపింగ్స్ అన్నీ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకే టైం పర్మిట్ ఇచ్చాము. అది కూడా ఈ షాపింగ్స్లలో, అంటే షాపింగ్స్ అంటే కిరాణా షాపులు, ఎసెన్షియల్ గుడ్స్ అన్నమాట. ఈ షాప్స్లలో కూడా మన సోషల్ డిస్టెన్సింగ్ పాటించే విధంగా
మనము మన పోలీస్ బందోబస్తు ఇస్తున్నాము. అదేవిధంగా అందరికీ కూడా ఈ షాప్స్ ఓనర్స్కి కానీ, తర్వాత ఈ మెడికల్ షాప్స్లలో కానీ, కిరాణా షాప్స్లలో కానీ వాళ్ళకందరికీ ఆల్రెడీ ఎడ్యుకేట్ చేసాము. పబ్లిక్ కూడా మనము ఆల్రెడీ తిరుగుతూ అందరికీ కాలనీస్లలో కూడా మా బీసీస్ కానీ, పెట్రోల్ కార్స్ కానీ మైక్లలో అనౌన్స్మెంట్ చేస్తూ ఆల్రెడీ ఎడ్యుకేట్ చేశారు. సో పబ్లిక్ కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నారు. అదేవిధంగా అన్ని షాప్స్లలో ఎక్కడైనా సరే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేటట్టు చూస్తున్నాము. ఈవినింగ్ ఇప్పుడు ప్రార్థనా స్థలాలలో అంటే టెంపుల్స్ కానీ, మసీదులు కానీ, చర్చెస్ కానీ అక్కడ కూడా అందరికీ మన ప్రీస్ట్ కానీ, పూజారులు, మౌలాస్కి వాళ్ళకు కూడా మనం చెప్పామన్నమాట. ఈ ప్రార్థనా స్థలాలలో అట్ ఏ టైం 4-5 మంది కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పాము. సో దానికి అనుగుణంగా మనకి అన్ని ప్రార్థనా స్థలాలలో కూడా అదే విధంగానే నడుస్తున్నాయి, ప్రాబ్లం లేదు. ఈవినింగ్ తర్వాత 6 తర్వాత మనం షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాము. ఒకవేళ ఏదైనా షాప్ కింద ఓపెన్ ఉంటే కూడా మనం కేసెస్ చేస్తున్నాము. పబ్లిక్ కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నారు. అక్కడక్కడ చెత్తమదురు ఒకరిద్దరు చేస్తామంటే వాళ్ళ మీద మన కేసెస్ చేస్తున్నాము. అంటే పబ్లిక్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? ఈ రోజు మటుకు పబ్లిక్ అయితే ఎవరు రోడ్ల మీదకి ఏమి రాలేదు. ఈ రోజు వరకు అయితే బాగానే కోఆపరేటింగ్ ఉన్నది. రాబో రోజులలో కూడా అదే విధమైన కోఆపరేషన్ ఉంటుందని మేము అనుకుంటున్నాము. అది కూడా కాకుండా మన పబ్లిక్కి మనం ఒక నెల రోజుల నుంచి మనము వాళ్ళకందరికీ చెప్తూ వస్తున్నాం కాబట్టి వాళ్ళ మైండ్లో కూడా ఒక విధంగా ఫిక్స్ అయిపోయింది అన్నమాట. మనం బయటకు వస్తే కనుక మనం కూడా ఈ రోగం బారిన పడిపోతాము, మనం కూడా నష్టపోతామని చెప్పేసి వాళ్ళకి ఇన్నర్ ఫీలింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా బయటికి రావాలి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇందాకడ మనము మొజింజాహి మార్కెట్ సర్కిల్ బేస్ పాయింట్ను చెప్పాను నేను. ఆ తర్వాత ఇప్పుడు మనం మదీనా సెంటర్ వెళ్తున్నాము. మదీనా ఈ ప్రాంతం అంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఉపవాస దీక్షల్ని విడిచిన తర్వాత చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కావచ్చు, అలాగే బట్టలు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెప్పుల షాపుల్లో షాపింగ్ చేస్తూ ఉంటారు. చాలా సరదాగా, చాలా హంగామాగా, చాలా జోష్తో ఈ ప్రాంతం అంతా కూడా నిండి ఉంటుంది. ఎందుకోసం అంటే ప్రస్తుతం మనం మదీనా సర్కిల్ దగ్గరికి వెళుతున్నాం. ముఖ్యంగా పవిత్ర మాసంలో ఉపవాస దీక్ష రోజాని విడిచిన తర్వాత అందరూ కూడా ఇఫ్తార్ విందుల్లో పాల్గొనడం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయంగా వస్తోంది. రంజాన్ హైదరాబాద్ మదీనా సర్కిల్లో ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. వెలవెలబోతుందని చెప్పుకోవచ్చు. రకంగా ఎంత సందడిగా, ఎంత విద్యుత్ దీప కాంతులతో, ఎంతో జోష్తో ఉండేటువంటి ఈ మదీనా సర్కిల్ దాదాపుగా నిర్మానుష్యంగా మారిపోయింది, నిర్లిప్తంగా మారిపోయింది, నిశ్శబ్దంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. పాత బస్తీ మదీనా సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి నియర్ బై 1 కిలోమీటర్ లో మనకు చార్మినార్ కనిపిస్తూ ఉంది. ఇసకేస్తే రాలనంత జనం రంజాన్ షాపింగ్ కి ఇక్కడికి వస్తూ ఉంటారు. చుట్టూ కూడా మొత్తం షాపింగ్ మాల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏ వస్తువు కావాలన్నా కూడా మెయిన్ పాయింట్ మదీనా సర్కిల్ కి వచ్చి ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఓ పక్క ప్రార్థనలు ముగించుకొని, రోజా ముగించుకొని, ఉపవాస దీక్షలు ముగించుకొని ఇఫ్తార్ విందులకు సమాయత్తమయ్యే వేళ అందరూ కూడా 10 నుంచి 11 గంటల లోపు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం గోల్డ్ షాప్స్ కావచ్చు, డైమండ్ షాప్స్ కావచ్చు, అలాగే సామాన్య ప్రజలు, అలాగే ఎక్కువ ధనవంతులు కూడా, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే ముఖ్యంగా పాత బస్తీలో ఉన్నటువంటి మదీనా సెంటర్లో, మదీనా హోటల్లో స్పెషల్లీ రంజాన్ టైంలో 20,000 మంది ఇక్కడ టిఫిన్స్ చేయడానికి వస్తూ ఉంటారు. ఈ హోటల్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. అలాగే మనం చూస్తూ ఉన్నాము ఈ ప్రాంతం నుంచి ఈ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే రంజాన్ సందడి కనిపిస్తూ ఉంటుంది. అందరూ నైట్ అంటే పగలు రాత్రి అన్న తేడా ఏమీ ఉండదు. బ్యాంగిల్స్ కావచ్చు, అలాగే యాక్సెసరీస్ కావచ్చు, ముత్యాలు కావచ్చు, అన్ని రకాలైనవి కూడా చాలా చీప్ గా అక్కడ చార్మినార్ లో దొరుకుతూ ఉంటాయి. రంజాన్ షాపింగ్ అంటేనే ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చార్మినార్ వెళదాం. చార్మినార్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మొత్తం అంతటా కూడా ఒక నిర్మానుష్య వాతావరణం కనపడుతోంది. అంతా కూడా పోలీస్ భద్రతలోకి వెళ్లిపోయింది. లాక్డౌన్ చాలా పటిష్టంగా అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున మరి లాక్డౌన్ నేపథ్యంలో మేము కూడా రూల్స్ ప్రకారం వెళ్లాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చార్మినార్ వెళదాం. అక్కడ సిచ్యువేషన్ అల్లాహ్ అక్బర్ అంటూ పవిత్ర ప్రార్థనలతో మారుమోగేటువంటి పాత బస్తీ మక్కా మసీదును మనం చూస్తున్నాము. మౌన సాక్ష్యంగా కనపడుతోంది ఈ మసీదు. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఇస్లాం క్యాలెండర్లో రంజాన్ అనేది ఒక మాసంగా ఉంది. ముఖ్యంగా పవిత్ర ఖురాన్
ఈ మాసంలోనే ఉద్భవించింది. మనుషుల జీవన విధానానికి సంబంధించినంత వరకు మనుషులు ఇతరులకు ఏ విధంగా సహాయపడాలి, పేదలకు ఏ విధంగా సహాయపడాలి అనేది రంజాన్ మాసంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మంలో చెప్పబడింది. ఈ ధర్మానికి సంబంధించి అలాగే ఇస్లాం ప్రార్థనలకు సంబంధించి ఇక్కడ రంజాన్ మాసంలో రోజా ముగించుకున్న తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా చాలా కోలాహలంగా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో రోజా విడిచిన తర్వాత ఉపవాస దీక్ష చాలా కఠినంగా చేస్తారు. చాలా నియమనిష్టలతో చేయడం అనేది ముస్లిం సోదరులకు ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ రోజా నియమాన్ని వదిలిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పళ్ళని తీసుకున్న తర్వాత మనకి చార్మినార్ మనకు కనపడుతుంది. చార్మినార్లో షాపింగ్ చేయడం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది. ఏదైతే ఉందో సాయంత్రం వేళ రాత్రంతా కూడా వివిధ రకాలైనటువంటి షాపింగ్కి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు. ప్రస్తుతం 400 సంవత్సరాల నాటి చారిత్రకమైనటువంటి పవిత్రమైనటువంటి మసీదు ఈరోజు నిశ్శబ్దంగా నిస్తేజంగా కనపడుతూ ఉంది. కరోనా వైరస్ ఎఫెక్టు ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి మనకి ఇక్కడ నిర్మానుష్యంగా కనపడుతున్నటువంటి ఈ మసీదు పవిత్రమైన ముస్లిం సోదరులతో నమాజులతో అల్లాహ్ అక్బర్ అన్న ఒక స్మరణతో కనపడేటువంటి ఈ మసీదులో పోలీసులు పదఘట్టనలు కనపడుతూ ఉన్నాయి. ఫుల్గా లాక్డౌన్ చాలా పటిష్టంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇసకేస్తే రాలనంత జనంతో చార్మినార్ చాలా కళకళలాడుతూ కనపడేటువంటి చార్మినార్ మౌనంగా వీక్షిస్తోంది భాగ్యనగరాన్నంతటినీ కూడా. అలాగే పాత బస్తీలో ఉన్నటువంటి మక్కా మసీదు ఈరోజు నిస్తేజంగా కనపడుతోంది. ప్రస్తుతం చార్మినార్ దగ్గర ఉన్నాము. చార్మినార్ ఎంత నిర్మానుష్యంగా నిస్తేజంగా నిశ్శబ్దంగా ఉందో చూడొచ్చు. రంజాన్ మాసం అంటేనే ఒక కళ, ఒక ఉల్లాసం, ఒక ఉత్సాహం, షాపింగ్స్ ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదని ఇందాక చెప్పుకున్నాము. ప్రస్తుతం చార్మినార్కి లెఫ్ట్ సైడ్ మనం చూడొచ్చు చుడీ బజార్ ఉంటుంది. రకరకాలైనటువంటి రంగురంగుల గాజులు చాలా తక్కువ ధరలకే దొరుకుతూ ఉంటాయి. అలాగే దేశ విదేశాలకు సంబంధించినటువంటి గాజులను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా గాజులకు ఒక కార్ఖానాను కూడా ఏర్పాటు చేశారు. చుడీ బజార్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఫేమస్. చాలా మంది దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ గాజులు కొనుక్కు వెళ్తూ ఉంటారు. హైదరాబాద్ ముఖ్యంగా పర్ల్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ ముత్యాల గాజులకు చాలా ఫేమస్ ఉంది. అలాగే అటువైపు వెళితే మదీనా ఫుల్ గా షాపింగ్స్ చేయడానికి ఒక కమర్షియల్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇటు వెళ్తే మొత్తం పాత బస్తీ కనపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా హలీం అలాగే బ్యాంగిల్స్ కి సంబంధించి అలాగే ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో యాక్సెసరీస్ కి సంబంధించి మనం చూడొచ్చు. ఢిల్లీ నుంచి కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా వచ్చింది, విజిట్ చేస్తోంది. ఎందుకంటే రంజాన్ మాసంలో పాత బస్తీ చాలా సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ మత ప్రార్థనలకు సంబంధించినంత వరకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారా, ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. ఇప్పుడే విజిట్ చేస్తున్నారు. మొత్తం 3 అంచెల భద్రతలోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే అంతా పోలీస్ పహారా మధ్య పాత బస్తీ ఉందని చెప్పుకోవచ్చు. చార్మినార్ వ్యాప్తంగా కూడా ఢిల్లీ టీం ఇక్కడ విజిట్ చేస్తోంది. మొత్తం అణువు కూడా పరిశీలిస్తూ ఉన్నారు, పగడ్బందీ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఉందో కరోనా వైరస్ చైన్ బ్రేక్ చేయాలి, ముఖ్యంగా బయటకు ఎవరు కూడా మత ప్రార్థనల నిమిత్తం ఎవరు బయటికి రాకూడదు అన్న ఉద్దేశంతో పగడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము చార్మినార్ వ్యాప్తంగా కూడా ఎటువంటి పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారనేది కూడా మనం చూడొచ్చు. ఇటు చూస్తే మక్కా మసీద్, అటు చూస్తే చార్మినార్, ఆ పక్కనే మదీనా చుడీ బజార్, అటు వెళితే మనకు షాపింగ్ మాల్స్ కనబడతాయి. ఇటు వెళితే పాత బస్తీ లోపల బేగం బజార్కు సంబంధించినటువంటి షాపింగ్స్ కనబడతాయి. మొత్తం కూడా అన్ని షాపులు క్లోజ్ చేస్తున్నాయి. లాక్డౌన్ చాలా పటిష్టంగా అమలవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము చార్మినార్ వద్ద 400 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగినటువంటి చార్మినార్ను చూస్తున్నాం. ఎప్పుడు నిత్యం కళకళతో, నిత్యం వ్యాపారాలతో, 100 కోట్ల వ్యాపారాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఉపాధి కోల్పోతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే ఉందో వరల్డ్ ఎకానమీ స్లోడౌన్లో ఉంది. ప్రస్తుతము అంతా కూడా వ్యాపారాలు స్తంభించిపోయాయి. ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్న సందర్భం. ముఖ్యంగా రంజాన్ మీద ఈ కరోనా ఎఫెక్టు ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. ఇక్కడున్న ప్రతి షాపులో ఎంతో కొంత ఈ నెల రోజులు కూడా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఎందుకోసమంటే చిన్న చితక వ్యాపారులు, పళ్ళ వ్యాపారులు, అలాగే గాజుల వ్యాపారాలు చేసేవాళ్ళు, అలాగే జుంకీల వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇది లేదు ఇది ఉందని కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రంజాన్ వచ్చిందంటే చాలు పెద్ద కోలాహలం కనిపిస్తుంది. కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి షాపులు కావచ్చు, ఐస్ క్రీమ్ షాప్స్ కావచ్చు, కూల్ డ్రింక్ షాప్స్ కావచ్చు, పాన్ షాప్స్ కావచ్చు, అలాగే బేకరీస్ కావచ్చు, కేఫ్స్ కావచ్చు, అలాగే పర్ల్స్ కావచ్చు, గోల్డ్ షాపులు కావచ్చు, రోల్ గోల్డ్ షాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం క్లోజ్ అయిపోయి ఉన్న సందర్భం కనబడుతుంది. ఎందుకోసమంటే రంజాన్ మాసంలో ఇంత పెద్ద వ్యాపారం జరిగే చోట ఏదైతే ఉందో ముస్లిం సోదరులు
మత ప్రార్థనలకు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. షాపింగ్ జరిగితే గనక పెద్ద ఎత్తున ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలా పగడ్బందీ చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే చార్మినార్ వేల మందితో కళకళలాడుతూ ఉంటుందో, కులీ కుతుబ్ షాహీల జ్ఞాపకంగా ఉన్నటువంటి చార్మినార్ ఈరోజు ఎటువంటి జనసందోహం లేకుండా నిర్మానుష్యంగా మౌన సాక్ష్యంగా హైదరాబాద్ కి మనకి ఏదైతే తలమానికంగా ఉన్నటువంటి చార్మినార్ మనకు పవిత్ర మక్కా మస్జిద్, ఇటు చార్మినార్, అట్ సైడ్ లెఫ్ట్లో కనిపిస్తోంది మనకి చుడీ బజార్. రకరకాలైనటువంటి రంగురంగుల చాలా తక్కువ ధరలకు దొరికేటువంటి షాపింగ్ మాల్స్ అన్నీ, గాజుల షాపులన్నీ కూడా మనకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది. ఆ తర్వాత మనకు ఇటు సైడ్ వెళ్తే కనుక ఏదైతే ఉందో కొన్ని యాక్సెసరీస్ అంటే టెక్స్టైల్ షాప్స్ కావచ్చు, అలాగే ఆ లోపల గోల్డ్ షాపులు కావచ్చు, డైమండ్ షాప్స్ కావచ్చు, అలాగే పర్ల్స్కి సంబంధించిన షాప్స్ కావచ్చు, అవన్నీ కనపడతాయి. మొత్తం సెంటర్ పాయింట్ చార్మినార్ దగ్గర మనం ఉన్నాము. ఎంత రద్దీగా ఉంటుందంటే లక్షలాది మంది ముస్లిం సోదరులు ఈ రాత్రంతా, ముఖ్యంగా రోజా ముగించుకున్న తర్వాత ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ తిన్న తర్వాత ఈ ముందు ఉన్నటువంటి ఏదైతే ఉందో పత్తర్ బజార్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చుడీ బజార్ కావచ్చు, ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి బేగం బజార్ కావచ్చు, ఈ లోపల ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా సరదాగా తిరుగుతారు. నైట్ షాపింగ్ అనేది చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలామందికి చాలా కోరికలు కూడా ఉంటాయి. చార్మినార్ దగ్గర ఐస్ క్రీమ్ తింటూ ఫోటో దిగుతారు, ఛాయ్ తాగుతూ ఫోటో దిగుతూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాము ఈ ప్రాంతం అంతా కూడా లాక్డౌన్ నేపథ్యంలో, కరోనా వైరస్ నేపథ్యంలో ముఖ్యంగా అందరూ కూడా ఇక్కడ లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంది. అనేక రకాలైన చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయినటువంటి సందర్భం కనపడుతుంది. ఈ చుట్టుపక్కలంతా కూడా మనకు కనపడుతుంది. కూల్ డ్రింక్ షాపులు ఉన్నాయి, ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయి, అలాగే పాన్ షాప్స్ ఉన్నాయి. ఆ పక్కనే మనం చూసుకోవచ్చు అక్కడ ఏదైతే ఉందో చాయ్కి సంబంధించి బేకరీస్ ఉన్నాయి. అలాగే ఉస్మానియా బిస్కెట్ కావచ్చు, ఇరానీ చాయ్ కావచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే చాలామంది హైదరాబాద్లో రంజాన్ టైంలో ఇక్కడున్న కోలాహలాన్ని చూడటానికి హైదరాబాద్ చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే నైట్ టైం చాలా షాపింగ్ చాలా బాగా జరుగుతుంది. చాలా తక్కువ ధరలకు అన్ని దొరకడమే కాదు, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అన్నీ మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ లైట్స్తో చాలా విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఇటు మక్కా మసీదు చాలా అందంగా ప్రేయర్స్ కోసం తయారు చేస్తూ ఉంటారు. ఇటు రంజాన్ వ్యాప్తంగా చార్మినార్ కూడా మనం చూసుకోవచ్చు. 400 సంవత్సరాల చారిత్రకమైనటువంటి సజీవ ప్రాచీన కట్టడం ఈరోజు వెలవెలబోతోంది. నా చరిత్రలో ఎన్నడూ కూడా ఇటువంటి సందర్భాన్ని చూసి ఉండకపోవచ్చు. గత 100 సంవత్సరాల క్రితం ఏదైతే వైరస్లు వచ్చాయి వెళ్ళిపోయాయి, కానీ ఈ స్థాయిలో ప్రపంచాన్ని భయపెడుతూ హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బస్తీలో ఉన్నటువంటి చార్మినార్ లాక్డౌన్ నేపథ్యంలో ఇంత నిర్మానుష్యంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం చూడటం అని చాలామంది కూడా వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకుంటున్నటువంటి సందర్భం. మనం చుడీ బజార్ వెళదాం. చుడీ బజార్లో కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటాయి. చాలామంది ఉపాధి కోల్పోయినటువంటి సందర్భం కనపడుతుంది. చాలా నిర్మానుష్యంగా క్లోజ్ చేసిన షాప్స్ కనపడుతున్నాయి. వెళదాం రైట్. ప్రస్తుతం చార్మినార్కి లెఫ్ట్ సైడ్ మనం ఉన్నాము. ఎగ్జాక్ట్ టైం మనం చూడొచ్చు 9:40. ఈ టైంకి చుడీ బజార్లోకి ఎంటర్ అవుతారు ముఖ్యంగా షాపింగ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా చాలా కోలాహలంగా వేలాది మందితో షాపింగ్ కళకళలాడుతూ ఉంటుంది తెల్లవారుజాము వరకు కూడా. ప్రస్తుతం మనం చూస్తున్నాము అన్నీ కూడా గాజులకు సంబంధించినటువంటి బ్యాంగిల్ స్టోర్సే కనిపిస్తున్నాయి. కాస్మెటిక్స్, బ్యాంగిల్ స్టోర్స్, లిప్స్టిక్స్, యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో కాస్మెటిక్స్ సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ లభ్యమవుతాయి. రంజాన్ మాసం అంటే వేల కోట్ల ఆదాయం ఇక్కడ లభ్యమవుతూ ఉంటుంది. చాలామంది మీరు హైదరాబాద్ వెళ్ళారంటే చార్మినార్ చూసారా, చార్మినార్ చూసిన తర్వాత మీరు చుడీ బజార్ వెళ్ళారా, చుడీ బజార్ వెళితే మాకు కూడా ఒక సెట్ తీసుకురండి అని చాలామంది చెప్తారు. స్టోన్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, పర్ల్స్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి రకరకాల రంగురంగుల గాజులు ఉంటాయి. అంటే పార్టీ వేర్స్ ఉంటాయి, అలాగే రెగ్యులర్ వేర్స్ ఉంటాయి. చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ మొదలుకొని ఆ చిట్ట చివరి ఆ లెఫ్ట్ సైడ్ కూడా చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పుకోవచ్చు. దాదాపు 400 కోట్ల నుంచి 500 కోట్ల వ్యాపారం జరుగుతుంది ఈ చార్మినార్ పాత బస్తీ వ్యాప్తంగా ఉన్నటువంటి షాపుల్లో. బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, ముత్యాలు కావచ్చు, అలాగే రోల్డ్ గోల్డ్ కావచ్చు, ఈ షాప్స్ అన్ని ఈరోజు క్లోజ్ అయి ఉన్నాయి. హైదరాబాద్ అంటే చార్మినార్, చార్మినార్ అంటే ఒక సందోహం, ఒక కళ, ఒక ఉత్సాహం కనపడుతుంది. ఈరోజు మొత్తం కూడా చాలా నిశ్శబ్దంగా మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ అనగానే మనకు టక్కున గుర్తుకొస్తుంది రుచికరమైనటువంటి గుమగుమలాడే హైదరాబాద్ బిర్యానీ,
అలాగే రంజాన్ అనగానే మనకు ముందుగా గుర్తొస్తుంది హైదరాబాద్ హలీం. ముఖ్యంగా ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఫేమస్ పిస్తా హౌస్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, లాక్డౌన్, కరోనా నేపథ్యంలో లాక్డౌన్ చాలా పటిష్టంగా అమలవుతున్న నేపథ్యంలో పిస్తా హౌస్ క్లోజ్ చేస్తుంది. వెల్కమ్ టు రంజాన్ డేస్ ఓన్లీ అంటూ అక్కడ మనం బోర్డు పెట్టడం కూడా చూసాము. ఇక్కడి నుంచి ఇండియా నుంచి యుఎస్ఏ, యుఏఈ, ఒమన్, న్యూజిలాండ్ అలాగే అరేబియన్ కంట్రీస్ అన్నిటి కూడా ఎక్స్పోర్ట్ బిజినెస్ జరుగుతుంది. దాదాపు 600 నుంచి 800 కోట్ల బిజినెస్ ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా స్పెషల్లీ రంజాన్ మాసంలో స్పెషల్లీ హలీంకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రంజాన్ అనగానే మనకు ఖీర్ గుర్తొస్తుంది, అలాగే హలీం గుర్తొస్తూ ఉంటుంది. ఏదైతే ఇఫ్తార్ విందుల్లో ప్రత్యేకంగా హలీంను తయారు చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక హలీం లేనట్టే. వచ్చే సంవత్సరం రంజాన్ మాసం వరకు కూడా ఆగాల్సిందే. ముఖ్యంగా ఈ పిస్తా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్ వాళ్ళందరూ కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎందుకోసం అంటే ఈ రంజాన్ మాసంలో లాక్డౌన్ నేపథ్యంలో హలీం అనేది మనము తయారు చేయకూడదు అని చెప్పేసి హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి హలీం షాప్స్ ఓనర్స్ కూడా అందరూ కంబైండ్ అయి ఒక డెసిషన్ తీసుకున్నారు. డ్యూ టు లాక్డౌన్ పీరియడ్, ముఖ్యంగా కరోనా వైరస్ ఎక్కువగా గుమికూడతారు, హలీం తినడానికి వస్తారు, ప్రిపరేషన్స్లో హైజీన్ ఉండదు అన్న నేపథ్యంలో ఈ హలీంను ఈ సంవత్సరానికి తయారు చేయట్లేదని చెప్పుకోవచ్చు. ఓ రకంగా రంజాన్ మాసం అంటే ఒక సందడి, ఒక హలీము, షాపింగ్స్, ఆ సరదా అనేది వెలవెలబోయిందని చెప్పుకోవచ్చు. ఇది పిస్తా హౌస్ దగ్గర ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్యాలెస్ ఏది అంటే టక్కున గుర్తుకొచ్చేది తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లోని పలక్నుమా ప్యాలెస్. ప్రస్తుతం మనం ఎంట్రీ పాయింట్లో ఉన్నాము. దాదాపు 1951లో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చివరి గెస్ట్గా ఉన్న తర్వాత నిజాం హయాంలోకి వెళ్ళిన తర్వాత 6వ నిజాం తర్వాత కొంతవరకు ఈ ప్యాలెస్ను అప్పుడు మూసివేయటం జరిగింది. ఆ తర్వాత చిట్ట చివరి గెస్ట్గా ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ విజిట్ చేసిన తర్వాత కూడా కొన్నేళ్ల పాటు ఈ ప్యాలెస్ను మూసివేసి ఉంచారు. ఆ తర్వాత కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కళకళలాడేటువంటి పలక్నుమా ప్యాలెస్ మరి ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఎంట్రీ పాయింట్. ముఖ్యంగా అద్భుతమైనటువంటి కట్టడాన్ని చెప్పుకోవచ్చు. 32 ఎకరాల్లో సువిశాల ప్రాంగణంలో దీన్ని నిర్మించారు. దాదాపు నిజాంల వశమైన తర్వాత పెద్ద పెద్ద విఐపీస్ కావచ్చు, లేకపోతే రాజవంశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా రంజాన్ సమయంలో ఇఫ్తార్ విందులు అనేవి కూడా అత్యధికంగా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత 30 సంవత్సరాల పాటు తాజ్ గ్రూప్కి ఇది లీజ్కు వెళ్ళిన దగ్గర నుంచి కూడా చాలా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత విఐపీస్ అలాగే ఇవాంకా ట్రంప్ కావచ్చు వాళ్ళు విజిట్ చేసినప్పుడు కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. హైదరాబాద్కే తలమానికమైన ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పలక్నుమా ప్యాలెస్ దగ్గర చూస్తున్నాము. ఈ మసీదులో రంజాన్ ప్రార్థనల నేపథ్యంలో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ముస్లిం సోదరులు ఇక్కడికి వస్తారు, ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. మనం హైదరాబాద్ అంతా కూడా చుట్టేశాము. పాత బస్తీ వ్యాప్తంగా ఉన్నటువంటి మక్కా మసీద్ కావచ్చు, లేకపోతే మదీనా కావచ్చు, చార్మినార్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చుడీ బజార్ కావచ్చు, అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి పలక్నుమా ప్యాలెస్. ఓవరాల్ మొత్తం ఎన్టీవీ మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ ని మనం చూసాము. రంజాన్ అంటే ఎంత సందడిగా ఉంటుంది. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులు, అలాగే ఉపవాస ప్రార్థనలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విందు కార్యక్రమాలన్నీ కూడా ఓ రకంగా బంద్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. లాక్డౌన్ నేపథ్యంలో అంతా కూడా నిశ్శబ్దంగా ఉందని చెప్పుకోవచ్చు. అందరూ ఎవరింట్లో వాళ్లే మరి ప్రార్థనలు నిర్వహించుకోవాలి, ఎవరింట్లో వాళ్లే విందులు నిర్వహించుకోవాలని చెప్తున్నారు. ఇది హైదరాబాద్ వ్యాప్తంగా రంజాన్కు సంబంధించి లాక్డౌన్ నేపథ్యంలో మొత్తంగా సందడంతా కూడా ఈ సంవత్సరానికి లేనట్టు అని చెప్పుకోవచ్చు. మరి కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో పగడ్బందీ చర్యలు తీసుకుంటుంది. వచ్చే సంవత్సరం మరింత సందడిగా రంజాన్ నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.